అందరికీ నమస్కారం. నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి వీడియో ద్వారాగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు చింతపల్లి రామకృష్ణ, సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామం. నా యొక్క చిన్న కుమార్తె పేరు పరిమళ. ఆమె కామినేను నార్కట్పల్లిలో నర్సుగా డ్యూటీ చేస్తూ ఉంది. గత 4 సంవత్సరాలుగా పిండిగా అఖిల్ వర్మ అనే వ్యక్తిని ప్రేమించింది. అతడు కట్నం తెమ్మని అనగా పోలీసు వారి దగ్గరికి వెళ్ళి పోలీసు వారి ద్వారాగా ఆమె ఇష్టపడి టేకుమట్ల గ్రామంలో ఆంజనేయుల వారి గుళ్ళో పెళ్లి చేసుకుంది. ఆ తదనంతరము మేము కూడా సరే తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉన్నది కదా, తన సుఖంగా ఉంటే చాలని మేము కూడా మౌనం అయిపోయాము. గత 6 నెలల కింద వారి యొక్క వివాహము టేకుమట్ల ఆంజనేయుల వారి గుడిలో జరిగింది. ఈ నెల ఫిబ్రవరి నెల 15వ తారీఖు నాడు నేను చర్చిలో ప్రార్థన చేస్తూ ఉండగా పోలీసు వారు కాల్ చేసి మీ యొక్క కుమార్తె పరిమళ చనిపోయింది, ఏరియా హాస్పిటల్లో ఉందని చెప్తే మేము హడావుడిగా ఏరియా హాస్పిటల్కి వెళ్ళేసరికి పోస్ట్ మార్టం రూమ్లో మార్చిలో ఆమెను పెట్టి ఉంచారు. ఆ విషయం తెలుసుకొని మేము స్టేషన్కి వెళ్ళి పోలీసు వారికి తెలియచేసి కంప్లైంట్ ఇవ్వగా వారు కేసు ఫైల్ చేశారు. ఆ తదనంతరము డిఎస్పి గారు కూడా వచ్చి మీకు ఈ విషయంలో నేరస్తులను ఎవరిని విడిచిపెట్టమో అందరికీ శిక్ష పడేటట్లుగా చేస్తానని వారు చెప్పి ఉన్నారు. వారు ఎవరు అనగా పిండిగా నాగయ్య పిల్లగాని తండ్రి. అతడు ఏపూరు ముప్పారంలో స్కూల్ టీచర్గా పనిచేస్తాడు. అతని పెద్ద కుమారుడు పిండిగా అఖిల్ వర్మ, అతని తమ్ముడు అఖిలేషు, అతని చెల్లె అఖిల, అతని అమ్మ సువర్ణ. ఈ 5గురు ప్రతిరోజు చిత్రహింసలు పెడుతూ బాధలు పెడుతూ చూటిపోటి మాటలు అంటూ కుమార్తెను హింసిస్తూ ఉండగా మా దృష్టికి 1-2 సార్లు రాగా మేము మాట్లాడి ఉన్నాం. అప్పుడు వారు వినుకొని ఉన్నారు. సరే గొడవలు వస్తూ ఉంటాయి, వారే మంచుకుంటారు అనుకొని మేము మౌనంగా ఉన్నాము. ఆ తదనంతరం మరలా గొడవ అయింది. గొడవ అయితే స్టేషన్కి వెళ్ళింది. సఖీ సెంటర్లో వారు భార్యాభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు, అత్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక నుండి ఏ గొడవలు ఉండవు, మంచిగా ఉంటామన్నారు. మేము 2 రోజులు ఉంచుకొని